పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 2,500 రూపాయలకు పెంచాలన్న డిమాండ్తో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూరగాయలు ట్రంకు పెట్టెతో వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు హెచ్చరించారు. ఇందులో హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ప్రతి హాస్టల్లో కూడా విద్యార్థులకి నాణ్యతమైన పౌష్టికాహారం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రస్తుత ధరలు చూస్తూ ఉంటే ఆకాశం తాగే పరిస్థితి కనబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకి 53 రూపాయలు కేటాయించి నెలకి ఒక్కో విద్యార్థినికి 1,600 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. ఈరోజు చూసుకుంటే మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి రోజుకి 87 రూపాయలు పైబడి ఇస్తూ ఉంటే ఈరోజు ఈ దేశం భవిష్యత్తుకి వాళ్ళకి పేదరికం నిర్మూలన చేయడం కోసం ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాల సిటీల్లో చదువుకున్న విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులకి ఎక్కడ కూడా నాణ్యతమైన భోజనం అందించే పరిస్థితి కనపడలేదు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి నెలకి 2,500 రూపాయలు కేటాయించాలి. అలాగే విద్యార్థుల నెలవారీ ఖర్చులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు గతంలో ఇచ్చేవారు. దాదాపు విద్యార్థులు పూర్తిగా కాస్మెటిక్ ఛార్జీలు అంటే ఏంటో మర్చిపోయే పరిస్థితి ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ప్రస్తుత టీడీపీ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఈరోజు విద్యార్థులు తీసుకొచ్చారు. ఈరోజు ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రస్తుత ధరల కనుక మెస్ ఛార్జీలు పెంచాలి, పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఏదైతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నామో ఆ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరిస్తే భవిష్యత్తులో మీరు 20,000 కాదు 30,000 40,000 కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మీరు పరిష్కారం చేయాలి.